శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 92వ భాగం. ధ్యానంలో కర్మలు నివారణ చేసుకోవచ్చా? ఇదిలా ఉండగా అసలు నిజంగానే మిగిలిన 4 రకాల కర్మలను ఇలా ధ్యాన విధానంలో నివారణ చేసుకోవచ్చా అనే సందేహం వచ్చింది. దీనికి సమాధానంగా మాకు శివ సహస్రనామాలు సమాధానం ఇచ్చినాయి. ఇందులో 470వ నామము అనగా దుస్వప్న నాశనం, ధ్యాన అనుభవాలతో అలాగే స్వప్నాల ద్వారా చెడు కర్మలు నివారణ అవుతాయని భావం. అంటే ఈ లెక్కన చూస్తే యోగనిద్ర సాధన ద్వారా వచ్చే ధ్యాన అనుభవాలతో అలాగే స్వప్నాల ద్వారా కూడా మనకున్న అన్ని రకాల కర్మలు నివారణ చేసుకోవచ్చు అని నాకు జ్ఞానస్ఫురణ కలిగింది. దానితో మా సాధన మీద అమిత అపారమైన ఆత్మవిశ్వాసం కలిగింది. ఆ తరువాత మాకు భవిష్యత్తు జన్మలకు ఇతర గ్రహాలు అనగా నాకేమో గురుగ్రహ వాసిగాను, మా జిజ్ఞాసికి బుధగ్రహ వాసిగాను జన్మలు ఉన్నట్లుగా ఎవరైనా ఇలాంటి అనుభవాలు పొందినారా అన్నప్పుడు మళ్ళీ శివసహస్రనామాలే సమాధానం ఇచ్చినాయి. ఇందులో 275, 276, 277, 278 నామాలు వరుసగా నవగ్రహాలలో కేవలం 4 గ్రహాల గురించి అనగా చంద్ర, సూర్య, శని, కేతుగ్రహాల గురించి చెప్పడం జరిగింది. ఆదియోగి యొక్క భవిష్యత్తు జన్మలు ఈ గ్రహాలకి సంబంధించినవి అని తెలుస్తుంది కదా. అలాగే 477వ నామం చూస్తే అదే భూర్భువో లక్ష్మి భూలోక భువర్లోక 825, 826 నామాలు అనగా త్రిలోకపహ, త్రిలోకేశః వంటి నామాలు చూస్తే త్రిలోకాధిపతిగా, త్రిభువన అధిపతిగా చెప్పడం చూస్తుంటే ఈయన కూడా సప్త ఊర్ధ్వ దైవ లోకాల కారణ లోకవాసుడిగా భవిష్యత్తు జన్మలు ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. ఇక దానితో మా ధ్యాన స్థితిని ఈసారి 96 నిమిషాల నుంచి పైకు తీసుకువెళ్ళటానికి సాధన చేస్తున్నాము. కారణాకర్మల నివారణ. ఇదిలా ఉండగా కొన్ని వారాల తరువాత నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. ఏవో దృశ్యాలు చరచరా వేగంతో కదులుతూ దాటుతూ వెళ్ళిపోతున్నాయి. దానిని నా కన్నులు అందుకోలేనంతగా ఉంది. అయినా కంగారు పడలేదు, బెదరలేదు. ఏం జరిగితే అది జరుగుతుంది, ఉన్న చోటనే సమాధి అవుతామని అంతే కదా అనుకుంటూ మనోతీక్షణముగా ఆ దృశ్యాలను తదేకంగా చూస్తున్నాను. ఇంతలో ఏదో లోకానికి ప్రవేశించినట్లుగా లీలగా కనిపించసాగింది. బంగారు ఆభరణాలతో, లేత నీలి శరీరంతో, ఈ కాంతితో ఉన్న శరీరాలతో స్త్రీలు పురుషులు రూపాలతో లీలగా అగుపించినారు. ఏదో సభ జరుగుతున్న దృశ్యం లీలగా అగుపించినది. నాలాంటి రూపధారి అక్కడ కనిపించాడు. ఇక్కడ వీడికి పనేమిటి అనుకున్నాను. ఏవో పాత్రలు పోస్తూ కనిపించాడు. ఇంతలో ఏదో రణగుణ ధ్వనులు వినిపించాయి. కొంతసేపైన తరువాత నాలాంటి రూపధారితో ఒక స్త్రీమూర్తి మాట్లాడుతూ, కవ్విస్తూ, నానా చిలిపి పనులు చేస్తూ లీలగా కనపడింది. దీనమ్మ జీవితం, ఈ లోకంలో కూడా కామమాయ వదలలేదా? అయినా ఇది ఎవరు నా వెంట పడుతోంది? అయినా అమ్మాయి బాగానే ఉంది, అరేబియన్ గజ్జెల గుర్రంలాగా ఉంది. ఇంతలో 2 మగ వ్యక్తులు వచ్చి నాలాంటి రూపధారిని అలాగే ఆ శ్రీమూర్తిని సభ జరిగే ప్రాంతమునకు తీసుకుని వెళ్లే దృశ్యాలు లీలగా కనిపించింది. అక్కడ ఒక మహారాజు లాంటి వ్యక్తి ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉండగా ఇరువైపులా చిన్న చిన్న సింహాసనముల మీద ఎవరో పెద్దలు కూర్చున్నట్లుగా లీలగా కనపడసాగింది. మా ఇద్దరిని విచారణ చేస్తున్నట్లు వాదనలు అలాగే ప్రతివాదనలు జరుగుతున్నట్లుగా లీలగా కనిపించటం జరుగుతూ ఉండగా ఆమె కోరిక తీరిస్తే తప్పేమిటి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈమె నీ వెంట పడుతోంది కదా అంటుంటే, రాజా నాకు ఇదివరకే వివాహమైంది, నేను కాస్త పాతివ్రత్య ధర్మమును పాటిస్తున్నాను,
నా భార్యను తప్ప మరొక స్త్రీమూర్తిని నేను వివాహం చేసుకోను, ఉండను అని చెబుతూ ఉండగా వెంటపడుతున్న స్త్రీమూర్తి ఎవరు అని పరిశీలించి చూడగా భూలోకంలో నాకు భార్యగా ఉన్న శ్రీమతి దీక్షాదేవి పోలికలు ఆమెలో లీలగా కనిపించేసరికి అదేమిటి, ఈమె నా భార్య కదా, వివాహం చేసుకున్నాను కదా, వీడు మరి ఎవరిని వివాహం చేసుకున్నాడని చూడగా ఆ శ్రీమూర్తి కాస్త నా తొలి ప్రియురాలి పోలికలు కనిపించడంతో వామ్మో, అంటే ఈ లోకంలో ఉన్నవాడు నా తొలి ప్రియురాల్ని వివాహం చేసుకుంటే నేను కాస్త భూలోకంలో ఈ లోకంలో వెంటపడే స్త్రీమూర్తిని మలి ప్రియురాలిని వివాహం చేసుకున్నాను. వామ్మో, ఇంతకీ ఈ లోకం ఏమిటి అనుకుంటున్నాను. అది కాస్త స్వర్గమైన ఇంద్రసభయని లీలగా తెలిసేసరికి మన పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని, అంటే ఇదే కాబోలు అని ఆలోచన చేస్తూ ఉండగా ఆ ఇంద్రసభలో ఇంద్రుడు కాస్త కోపావేశానికి గురైతే మీరిద్దరూ కూడా భూలోకంలో జన్మించి మీ ప్రేమ విరహ వేదనలు తీరిన తరువాత ఈ లోక ప్రవేశానికి అర్హత యోగ్యత లభిస్తుందని శాపం ఇచ్చినట్లుగా లీలగా తెలిసేసరికి అకారణంగా నాకు ఇంద్రుడు శాపం ఇచ్చాడు అని మదనపడుతూ ఉండగా స్థూల శరీరం కాస్త తీవ్రంగా కంపించే స్థాయికి చేరుకున్నదని అర్థం అయ్యేలోపులా నాకు ధ్యానభంగం అయింది. ఇదిలా ఉండగా మా జిజ్ఞాసికి తన ధ్యానంలో వివిధ దేవతా స్త్రీమూర్తులు, గంధర్వులు, కిన్నెరలు, యక్షిణులు కనిపించాయి. అలాగే సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహమండలాలు కనిపించినాయని చెప్పడం జరిగింది. నాకేమో ఇంద్రలోకం కనపడితే వీడికేమో గంధర్వలోకం కనబడినట్లుగా చెబుతున్నాడు. ఏమిటి తేడా? ఎందుకు ఇద్దరికీ వేరువేరుగా వేరు లోకాలు ధ్యానమునందు కనిపించాయని విచారణ చేస్తే వాడేమో బుధగ్రహవాసి కదా, ఈ గ్రహానికి అనుసంధానంగా భువర్లోకం ఉంటుంది. ఈ లోకంలో గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, దేవతలకు సహాయపడే దేవతా స్త్రీ పురుషులు ఉన్నారు. అలాగే నేను కాస్త గురుగ్రహవాసి అవటం వలన దీనికి అనుసంధానంగా సువర్లోకం ఉంటుంది, అంటే స్వర్గం ఉంటుంది. ఇందులో ఇంద్రాది దేవతలు, పంచభూత దేవతలు, గ్రహదేవతలు, మహర్షులు, సాధువులు ఉంటారు. కామపూరిత భోగలాలసులు, అయోనిజులు, మరణం లేనివారు, వృద్ధాప్యం లేనివారు ఉంటారు. అంటే ఈ లెక్కన చూస్తే మన గ్రహాలను బట్టి ఊర్ధ్వలోకాలు అనుసంధానమై ఉంటాయి అని నాకు అర్థమయ్యింది. దానితో ఏ ఏ చక్రాలకు ఏ ఏ గ్రహాలు అలాగే ఏ ఏ లోకాలు అనుసంధానమై ఉంటాయని పరిశోధన చేయడం ప్రారంభించాను. ఇప్పుడు మూలాధార చక్రమునకు కుజగ్రహము భూలోకము, స్వాధిష్టాన చక్రమునకు బుధలోకము భువర్లోకము, మణిపుర చక్రమునకు గురులోకము సువర్లోకము, అనాహత చక్రమునకు శుక్రగ్రహము మహర్లోకము, విశుద్ధి చక్రమునకు శనిగ్రహము జనలోకము, ఆజ్ఞా చక్రమునకు చంద్రగ్రహము తపోలోకము, సహస్రార చక్రము దీనికి సూర్యుడు సత్యలోకము అని తెలిసింది. ఈ లెక్కన చూస్తే నాది గురుగ్రహవాసి అగుట వలన కారణాలోకము నాకు సువర్లోకం ఏర్పడితే, అదే మా జిజ్ఞాసికి కాస్త బుధగ్రహవాసి అగుట వలన కారణాలోకంగా వారికి భువర్లోకం ఏర్పడినదని మాకు ఇద్దరికీ అర్థమయ్యింది. అంటే మాకు ఉన్న కారణాకర్మలు ఈ లోకాలయందు చూపించే ధ్యాన అనుభవాలు దృశ్యాలు చూసి బెదరకుండా భయపడకుండా బ్రహ్మదదాకార స్థితిలో వీటిని చూడగలిగితే ఈ కారణాకర్మలు కూడా సంపూర్తిగా నివారణ అవుతాయని అర్థమైంది. దానితో ఆట మొదలైంది, మా ధ్యానవేట మొదలైంది. నా ధ్యాన స్థితి కాస్త 96 నిమిషాలను దాటుకుంటూ 120 నిమిషాల స్థాయికి వచ్చేసరికి నా భూలోక గోత్రనామాలు ఋషి అయిన గౌతమ మహర్షి వారు లీలగా కనిపించారు. ఎవరో ఆయనను ఆ పేరుతో పిలవటంతో నాకు లీలగా వినపడటంతో ఈయన ఈ మహర్షి అని నాకు అర్థం అయ్యింది. ఆ తరువాత ఈలోక జన్మలుగా ఆత్రేయ మహర్షిగాను, ఆత్రిమునిగాను, అగస్త్యమునిగాను, పులస్త్యుడు మునిగాను, వశిష్ఠ మహర్షిగాను, మహర్షి కపిల ఆచార్యుడిగా నా జన్మలు ఉన్నట్లుగా లీలగా ఆ దృశ్యాలు, ఆ ఆశ్రమ పరిసరాలు, ప్రాంతాలు, అలాగే
సతులతో నివసించి ధ్యాన జప తపాలు చేస్తున్న దృశ్యాలు లీలగా కనిపించిన వాటికి మౌనంగా సాక్షిభూతంగా ఏదో సినిమా చూస్తున్నట్లుగా లీలగా చూస్తూ ఉండగా, అంటే కారణాలోకానికి చివరిదైన తపోలోకమునకు నేను కాస్త చేరుకోవటం వలన ఈ మహర్షులు అగుపిస్తున్నారని కనిపిస్తూ ఉండగా, నాలాంటి రూపంతో హనుమంతుడు ధ్యానం చేస్తున్నట్లుగా లీలగా అగుపించింది. ఈయన ఏంటి అచ్చుగుద్దినట్లుగా నా రూపంతో ఉన్నాడు? నేను ఆయన రూపంలో ఉన్నానా, లేక ఆయన నా రూపంలో ఉన్నాడా అనే సందేహంతో తికమక పడుతూ ఉండగా, నా భూలోక స్థూల శరీరం తీవ్రస్థాయిలో కంపిస్తూ ఉండేసరికి నాకు ధ్యానభంగం అయ్యింది. కారణాలోక కర్మలు కూడా సంపూర్తి అయినాయి. కానీ నాది కారణాలోక భవిష్యత్ జన్మగా హనుమంతుడు రూపమా అని ఆలోచిస్తూ ఉండగా, జిజ్ఞాసి తనకు కలిగిన అనుభవాలు చెప్పడం ఆరంభించాడు. తన ధ్యానస్థితిలో తీవ్రస్థాయి ఉండగా ఎవరో ముని లీలగా అగుపించారు. ఆయన ఎవరో వీడికి తెలియరాలేదు. ఆ తరువాత వివిధ ఆశ్రమాలు, మునులు, మహర్షులు వాళ్ళ జప తపాలు చేస్తున్న దృశ్యాలు లీలగా అగుపించాయి. వాటిలో వీడికి బాగా గుర్తుపట్టిన మునుల పేర్లు వరుసగా అంగీరస మహర్షి, పులహన ముని, కశ్యప మహర్షి, వాలకిల్య మహర్షి, విశాఖనామ మహర్షి, ఉగ్రరూపంలో దుర్వాస మహర్షి వారిలాగా ఉన్నారట. వీరందరినీ ఫోటోలో చూడబట్టి వీరిని తను గుర్తుపట్టడం జరిగిందని చెప్పటం జరిగింది. అప్పుడే అతనికి ధ్యానముద్రలో ఇతని రూపంతో కుమారస్వామి ఉన్నట్లుగా లీలగా కనిపించింది. తనే కుమారస్వామియా అని అనుకుంటూ ఉండగా ధ్యానభంగం అయ్యింది అని చెప్పటం జరిగింది. అంటే నాకేమో హనుమంతుడిగా కనపడితే మనవాడికి కుమారస్వామిగా లీలగా అగుపించినారని అర్థమయ్యింది. అంటే మా ధ్యానస్థితి కాస్త 144 నిమిషాలకు చేరుకున్నది అని మాకు అర్థం అయ్యింది. ఇప్పుడు 144 నిమిషాల నుంచి 192 నిమిషాలకు తీసుకుని వెళితే గాని సంకల్ప కర్మలు నివారణ కాదని మాకు స్ఫురణ అయ్యింది. ఎప్పుడైతే నాది హనుమంతుని రూపమని మన వాడిది కుమారస్వామి అంశ అని తెలిసిందో, అంటే కారణాలోకవాసుడిగా ఈ 2 రూపాలతో నామరూప దేవుళ్ళుగా ఈ జన్మలు ఉన్నాయని మాకు అర్థం అయ్యింది. అంటే మా సాకార పరబ్రహ్మ రూపాలు ఇవి అని గ్రహించాను. ఇంతకీ ఈ రూపాలకి కారకమైన ఆకార పరబ్రహ్మ స్వరూప ఆవాసాలైన ఇష్ట లోకవాసులైన అష్టవసువులు ఉండే లోకాలకి మా ధ్యానస్థితి చేరుకోవాలని, ఇవియే సంకల్ప కర్మలేనని, వీటిని నివారణ చేసుకోవాలని, అప్పుడే ఏకమూల బ్రహ్మ కపాలమునకు చేరుకోలేమని మాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. నాకేమో ఋషికేశ క్షేత్రం నుంచి హనుమంతుడి విగ్రహం వస్తే, మనవాడికేమో పళని క్షేత్రం నుంచి కుమారస్వామి విగ్రహమూర్తి రావటం, మాకు కలిగిన అనుభవాలు సత్యమేనని ఇవి సాక్ష్యాలుగా నిలవటం జరిగింది. చచ్చేవాడికి సాక్ష్యాలెందుకు, వాటితో పని ఎందుకు? నేను ఏ దేవుడైతే ఏముంది, ఏ మహర్షి అయితే ఏముంది? చచ్చే శరీరాలు గొప్పవైతే ఏం లాభం? అన్నీ కూడా నశించేవి కదా. ఆయా శరీరాలతో ఈ విశ్వంలో జరిగే జీవనాటక పాత్రలు వేశాం అంతే. ఎవరి పాత్రలు వారికి గొప్ప. పోయేవాడికి ఆశలు కలిగించాలని ఈ విశ్వం చేస్తున్న జగత్ మాయ అని మాకు అర్థం అయ్యింది. వీటి శరీరాల విషయంలో మౌనంగా సాక్షిభూతంగా శ్మశాన వైరాగ్యంతో ఉన్నాము. సంకల్ప కర్మలు నివారణ. కొన్ని వారాల తరువాత నా ధ్యానస్థితి అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. టెంపుల్ రన్ ఆట మొదలైంది. యథావిధిగా వివిధ రకాల దృశ్యాలు కనపడుతూ నన్ను దాటుతూ శరవేగంతో ముందుకు కదులుతున్నాయి. ఇంతలో ఒక చీకటి గుహయందు నా రూపధారిలో ఉన్న హనుమంతుడు ధ్యానముద్రలో ఉన్నట్టుగా మళ్ళీ క్లియర్గా కనిపించింది. అయినా నేను ఏమీ స్పందించలేదు. ఏం జరుగుతోందని నేను మౌనంగా ఆ దృశ్యం చూస్తున్నాను. ఇంతలో ఆయన కాస్త లీలామాత్రుడిగా కనపడుతూ నీడగా మారిపోతూ
నెమ్మది నెమ్మదిగా అంతర్ధానం అయినట్లుగా కనపడసాగింది. ఆ తరువాత ఒక కృష్ణబిలం లీలగా కనిపిస్తూ అది కాస్త స్పష్టంగా కనపడసాగింది. అంటే సత్యలోకమైన కారణాలోకమును నేను దాటటం జరిగింది. అందుకని ఈ కృష్ణబిలాలు దర్శనమైనదని నాకు అర్థం అయ్యేలోపులా నా కారణా శరీరం కాస్త అందులోనికి ప్రవేశించటం, ఏదో అడుగు భాగమున కోన్ వంటి ఆకారంలో చివరి భాగం ఉన్నట్లుగా 3 అడుగుల నా కారణా శరీరం ఏదో కారణం వలన దీనికి స్పందించటం వలన ఆగిపోయినట్లుగా, ఆ తరువాత అంగుళ శరీరం ఉన్న సంకల్ప శరీరం కాస్త అడుగు భాగమునకు చేరుకున్నట్లుగా, ఏదో ఒక ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నట్లుగా లీలగా కనిపించింది. సంకల్పకర్మ నివారణ కోసం నా సంకల్ప శరీరం కాస్త ఇష్ట లోకాలలోనికి ప్రవేశించటం జరిగిందని నాకు అనిపిస్తూ ఉండగా, స్థూల శరీరం కాస్త విపరీతంగా స్పందించటం చేస్తూ ఉండేసరికి ధ్యానభంగం అయ్యింది. తీరా చూస్తే నా ధ్యాన స్థితి కాస్త 172 నిమిషాలకు చేరుకున్నట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా కొన్ని వారాల తరువాత నా ధ్యాన శక్తి కాస్త తీవ్రస్థాయిలో చేరుకొని ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది. దృశ్యాలు నన్ను దాటుతూ శరవేగంగా వెళ్ళిపోతున్నాయి. గ్రహాలు దాటినాము, నక్షత్రాలు దాటినాము, సూర్య చంద్రులను దాటినాము, ముల్లోకాలను దాటినాము, భువనాలు దాటినాము. ఏవో దాటుతూ ఉండగా కపిలవర్ణంలో ఆవు లీలగా కనపడింది. నా సామిరంగా ఇదిగాని గోకులం కాదు కదా అని అనుకుంటూ ఉండగా ఇవన్నీ 8 మహర్షులు లీలగా కనపడి, ఆ తరువాత వీరందరూ కాస్త మహారాజుల దుస్తులతో మారిపోయారు. ఆ తరువాత వశిష్ఠ మహాముని లీలామాత్రంగా కనిపించాడు. ఈయన అదృశ్యమై ఇష్టలింగం, ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, అనంత పద్మనాభుడు, చతుర్ముఖ బ్రహ్మలు వరుసగా 5 లీలామాత్రంగా కనిపించి అదృశ్యమయ్యారు. ధ్యానభంగం అయ్యింది. ఈ ధ్యాన అనుభవం దృశ్యం నాకేమీ అర్థం కాలేదు. ఆవేమిటి, ఆ 8 మంది మహర్షులు కాస్త మహారాజులు కావటం ఏమిటి, ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి కనిపించడం ఏమిటి, ఇదేమి గోల్రా బాబు అనుకుంటూ ఉండగా మన జిజ్ఞాసి కూడా తనకి కలిగిన అనుభవాలు కూడా చెప్పటం ఆరంభించాడు. నాకు కలిగిన ధ్యానానుభవమే దాదాపుగా వాడికి వచ్చింది. కానీ నాకు లీలామాత్రంగా వశిష్ఠ మహర్షి కనపడితే వాడికేమో భీష్మాచార్యుడు కనిపించాడు. అంతే తేడా. ఇందులో ఏదో మర్మం ఉన్నదని మాకు కనిపించిన 8 మంది మహర్షులు ఎవరు, వాళ్ళు ఎందుకు మహారాజులుగా మారినారు, ఆవుకి అలాగే వశిష్ఠ మహర్షికి ఏమైనా సంబంధం ఉందా, మన జిజ్ఞాసికి ఎందుకు భీష్మాచార్యుడు కనిపించాడు అని మదనపడుతూ ఉండగా వివిధ గ్రంథ పుస్తకాలు తిరగేస్తూ ఉండగా ఒకచోట మాకు అష్టవసువులు కథనం కనపడింది. అది ఏమిటంటే గంగాదేవికి శంతనుడికి 8 మంది కుమారులుగా జన్మించిన అష్టవసువులు. పూర్వం వీరు కాస్త వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న నందిని అనే కామధేనువు తమకు కావాలని కోరుకోవటం, దానికి ఆ మహర్షి ఇవ్వనని చెప్పటం, ఆ కామధేనువు కోసం వీరు దీనిని దొంగిలించుకోవాలని అనుకుని ప్రయత్నం చేయటం, ఆఖరివాడైన ప్రభాసుడు నాయకత్వంలో ఆ ఆవును అపహరించేందుకు ప్రయత్నించటం. విషయం కాస్త వశిష్ఠుడు తెలుసుకుని వీరిని భూలోకవాసులుగా జన్మించమని శాపాలు ఇవ్వటం, శాప విమోచనంగా వీరందరూ కోరటం వలన ఎక్కువ భాగం ప్రభాసుడు చేయటం వలన భూలోకమునందు భీష్మాచార్యుడిగా జన్మించి ఎక్కువ కాలం జీవించి యథార్థ రూపానికి వస్తారని, మిగిలిన వారందరూ కూడా పుట్టిన వెంటనే చనిపోయి యథార్థ రూపాలకు వస్తారని ఈయన వారందరికీ శాప విమోచన ఇవ్వటం జరిగింది. ఇదే ఈ కథ సారాంశం అన్నమాట. మాకు కలిగిన ధ్యాన అనుభవాలు, దృశ్యములకు ఈ కథ సరిగ్గా సరిపోయేసరికి ఇష్టలోకవాసులుగా అష్టవసువులు ఉంటే ఇష్టలోక దైవాలుగా ఇష్టలింగేశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, కామేశ్వరి, అనంత పద్మనాభుడు,
చతుర్ముఖ బ్రహ్మలు ఉంటారని మాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. ఈ ఇష్టలోక వాసులలో వశిష్ఠ మహర్షి జన్మ నాదైతే మన జిజ్ఞాసి కాస్త భీష్మాచార్యుడు అని నాకు అర్థమయ్యింది. విచిత్రం ఏమిటంటే తన ఆది జన్మ భీష్మాచార్యుడు అని మా సద్గురు అయిన శ్రీ త్రైలింగస్వామి చెప్పడం జరిగింది కదా. ఈ 2 జన్మలలో మేమే ఈ లోకమునందు నేనేమో ఇష్టకామేశ్వరుని ఆరాధన చేస్తుంటే మావాడేమో అనంత పద్మనాభుడిని ఆరాధన చేస్తూ సంకల్ప కర్మలు నివారణ చేస్తున్నామని మాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. వీళ్ళు తీర్చే ఇష్ట కోరికల కోసం ఈ జన్మలు కోరికల మాయలో పడి కొట్టుకుంటున్నామని అర్థమైంది. కాకపోతే ఏమిటి, ఆవును కాస్త కామధేనువుగా మార్చడానికి అతీంద్రియ శక్తులను కల్పించి మాయ చేసి వశిష్ఠ మహర్షి కాస్త ఇతరుల కోసం సంకల్ప కోరికలు తీర్చుకుంటూ ఉన్నాడు అంటే ఇష్ట కోరిక ఏంటో తెలుస్తుంది కదా. అలాగే ఈ మహత్తర శక్తి ఉన్న కామధేనువు మహామాయే అయితే అది కావాలని దాన్ని ఎలాగైనా పొందాలని ప్రభాసుడు దొంగతనం చేస్తూ భీష్మాచార్యుడిగా జన్మ పొందటంలో ఏమైనా అర్థం ఉందా? నా బొంద నా బూడిద. మా ఇద్దరికీ అయితే ఇష్ట కోరికల మీద అలాగే ఇష్ట పదార్థాల మీద అప్పటికే శ్మశాన వైరాగ్యం కలగటంతో మౌనంగా సాక్షిభూతంగా కనిపించే ఈ లోకదృశ్యం అనుభవం విషయాలను చూస్తూ కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాము. ఎవరైతే ఏంటి, చచ్చేవాడికి శవాలతోనూ శరీరాలతోనూ పని ఏమి ఉంటుంది? దైవాలతోనూ పనేముంటుంది? పనిలేని వాడికి కాసులతో పనేమి ఉంటుంది? అవసరాలు లేనివాడికి అతీంద్రియ శక్తులతో ఇంకేమి పని ఉంటుంది? సంకల్పాలు లేనివాడికి సంకల్ప శరీరంతో ఏమి పని ఉంటుంది అనే ధ్యాన స్థితిలో మా సాధన కొనసాగుతూ ఉండగా ఈ లోకంలోని సాధనా శరీరం యొక్క బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ కృష్ణవిలం లీలగా కనపడసాగింది. ఏదో కారణం వలన మా సంకల్ప శరీరం ఆగిపోగానే అడుగు భాగాన మాకు 0.1 mm పరిమాణంలో ఉన్న మా ఆకాశ శరీరం చేరుకోవటం, అది కాస్త ఏదో లోకానికి అనుసంధానమై ప్రవేశించినట్లుగా నాకు లీలగా కనిపించేసరికి మా స్థూల శరీరం కాస్త అతి తీవ్రమైన ప్రమాదకరమైన స్థాయిలో కంపించేసరికి నా ధ్యానస్థితి 192 నిమిషాలకు చేరుకున్నది అని మాకు అర్థం అవుతూ ఉండగా ధ్యానభంగం అయ్యింది. మరునాడు పేపర్లో రాయల్ వశిష్ఠ పేరుతో ఉన్న ఒక పెద్ద బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ఠ పున్నమి బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం వచ్చింది. అనగా సుమారు 77 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో 26 మంది ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి పలువురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆకాశ కర్మలు నివారణ, కర్మశేషము నివారణ. అనగా ఇప్పటిదాకా మా సాధనలో 36 కపాలాలలో 35 కపాలాలకున్న 11 కపాలాల స్థూల కర్మలు, అలాగే 9 కపాలాలకున్న సూక్ష్మ కర్మలు, అలాగే 7 కపాలాలకున్న కారణకర్మలు, అలాగే 5 మరియు 3 కలిపి మొత్తం 8 కపాలాలకున్న సంకల్ప కర్మలు అనగా 11, 9, 7, 5, 3 మొత్తం 35 కపాలాలకు ఉన్న సర్వకర్మలు నివారణ చేసుకొని ఈ కర్మల యొక్క కర్మశేషములు అయిన ఈ 5 జతల కపాలాల యొక్క మొత్తం 10 కపాలాల కర్మశేషముల ఫలమే 11వ ఏకమూల బ్రహ్మ కపాలమని మాకు స్ఫురణ అయ్యింది. అంటే 36వ కపాలం అన్నమాట. ఈ కపాలములో ఉన్న ఈ పంచకర్మల కర్మశేషం లేకుండా నివారణ చేసుకోగలిగితే మా ఇద్దరికీ కూడా సంపూర్ణ కపాల మోక్షం కలుగుతుంది. లేదు అంటే ఈ కర్మశేషములలో మేము దేనికైనా స్పందిస్తే అది కాస్త ఆయా లోకమునకు ఆయా శరీరంతో పునర్జన్మ ఎత్తి
ఆ కర్మ నివారణ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అంతిమ స్థితి, జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. తేడా వస్తే జన్మలు వస్తాయి. ఇక్కడ దాకా నాకు తెలిసి రావణ బ్రహ్మ వచ్చినాడు. కానీ స్త్రీ వ్యామోహమునకు స్పందించటం వలన భూలోక రావణాసురుడిగా జన్మ ఎత్తి త్రేతాయుగమునందు రామాయణ గాథ నడిపించవలసి వచ్చింది. పోని ఇక్కడితో ఆగిపోతే శూన్యబ్రహ్మగా మారి కర్మశేషములు నివారణ చేసుకోవలసి వస్తుంది. అంటే భవిష్యత్తు బ్రహ్మ అవతారాలు అన్నమాట. ఇప్పటిదాకా 8 మంది భవిష్యత్తు బ్రహ్మలు జన్మించి చనిపోవటం జరిగింది. నవ భవిష్యత్తు బ్రహ్మగా రాబోవు కాలంలో హనుమంతుడు వస్తున్నారని శాస్త్రవచనం. ఇక్కడున్న కర్మశేషం యొక్క బలహీనతకు గురి అయితే ఆయా లోకవాసుడిగా జన్మ ఎత్తాలి, లేదా మౌనం వహిస్తే శూన్యబ్రహ్మగా ఈ విశ్వసృష్టిని అవతరణ చేయవలసి ఉంటుంది. ముందుకు వెళ్తే నుయ్యి, వెనుకకు వెళ్తే గొయ్యి. ఏం చేయాలో అర్థం కాని స్థితి. పులి మీద స్వారీలాగా ఉంది. ఆగితే పులి తింటుంది, మాయలో పడితే పులి తింటుంది. ఎలాగైనా పులికి ఆహారం కావాల్సి వస్తుంది. ప్రకృతి ఆహారం మాయగా మారవలసి వస్తుంది. ఏం జరిగితే అది జరుగుతుంది. చచ్చేవాడు కాస్త బతకడానికి ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకృతి ఏర్పాటు చేసిందని మాకు అర్థమయ్యింది. వస్తే కొండ వస్తుంది, లేదంటే వెంట్రుక మిగులుతుంది. పోతే కపాలం అంతం అవుతుంది, లేదంటే లోకవాసుడిగా జన్మ ఏర్పడుతుంది. ఏమి చేసినా ఏమీ చేయకపోయినా ఏదో ఒకటి వస్తున్నప్పుడు అది ఏదో ప్రయత్నించి జయమో లేదా వీరస్వర్గమో తేల్చుకుంటే మంచిది కదా అని మాకు ఇద్దరికీ అనిపించింది. దానితో మా ధ్యానస్థితి 192 నుండి 240 నిమిషాల దాకా పెంచుకోవాలని స్ఫురణ పొంది ఆ దిశగా అడుగులు వేయటం ఆరంభించినాము. కర్మశేషాలైన స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప కర్మల 0.1% బలహీనతల కర్మశేషమే ఈ ఆకాశ కర్మ శేషముగా మూల ప్రారబ్ధ 11 కర్మశేషాలుగా ఉంటాయని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది.